తండ్రులు యేసయ్య లేకపోతే ఆ కుటుంబం నిలబడదు. నేను మీ అందరికి బాగా చెప్తున్నాను కదా, ఎన్నో కష్టాల మధ్యలో వెళ్తూ ఉంటారు, మీ పయనం సాగుతూ ఉంటుంది. ప్రతిరోజు మీకు ఎప్పుడు పూలబాట ఉండదు, మీకు ఉండేది ఏంటిది, ముళ్ళబాటనే ఉండొచ్చు. మీకున్న కష్టాలు ఎవరికి చెప్పుకోలేకపోవచ్చు. అయితే దేవుడు మీతో చెప్తున్న మాట ఏం తెలుసా, దేవుని సన్నిధిలో నీవు నిజముగా ఉపవాసం ఉండగలిగితే ప్రతి సమస్యకి ప్రభువే సమాధానం. దేవుడు నిశ్చయంగా ఒక ఆశ్చర్యమైన కార్యం చేయడానికే మనల్ని ఇలా సంఘంగా తీసుకొని వస్తాడు. సంఘంగా వచ్చినప్పుడు మనం నమ్మకంగా ప్రార్థన చేస్తే మీ జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యం త్వరగా చూస్తారు. మీరు సరేలే ఈ రోజు కాకపోతే రేపైనా దేవుడు చేయడా అని రేపని మీరు అనుకుంటే దేవుడు కూడా ఆ రేపటి గురించి మెల్లగా ఆలోచిస్తాడు అనమాట. మీ వరకు ప్రతిరోజు దర్శించడానికి వస్తాడు. ఉదయకాలం వస్తాడు, సాయంకాలం వస్తాడు. మీరు ప్రార్థించినప్పుడల్లా ప్రభు మీ మధ్యలో ప్రత్యక్షం అవుతాడు. మీ మధ్యలో ప్రత్యక్షమైనప్పుడు మీరు దేవుని సన్నిధిలో వివరించాలి, ప్రభా నా పరిస్థితి ఇది, నా కుటుంబం మార్చబడాలి, నేను మార్చబడాలి, నాలో ఉన్న లోపాలు మార్చబడాలి, నేను సరిదిద్దబడాలి, నేను సంఘంగా కట్టబడాలి, కుటుంబంగా కట్టబడాలి, నీ సన్నిధిలో ప్రార్థనలో ఎదగాలి అని ఒక వాంఛ మనలోకి వస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అందుకే మీకు వివరంగా అంటే మీకు అర్థమయ్యే రూట్లో చెప్పాను. 3 పేటల తాడు ఎప్పటికీ తెగిపోదు. ఇది మనుష్య సంబంధమైన మాట కాదు, ఇది ఆత్మ సంబంధమైన మాట. ఈ ఆత్మ సంబంధమైన మాటలు మనం గ్రహిస్తే నిజంగా మన మధ్యలో ప్రభు ఉన్నాడా, మన కార్యాల్లో ప్రభు సహాయం చేస్తున్నాడా, మనం ప్రార్థన చేస్తుంటే మన జీవితాల్లో ఆ ప్రార్థనకు ఫలితం ఉందా అని ఒకసారి మన మీద మనం క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. మనం ఎంత ప్రార్థన చేసామా అన్నది ఇంపార్టెంట్ కాదు, ప్రభు మనకు సమాధానం ఇచ్చాడా అనేది రెండోది ఇంపార్టెంట్. ఇన్ని దినాలు మీరు ఎలా ప్రార్థన చేశారు, ఇన్ని దినాలు మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఇన్ని దినాలు మీ రక్షణ జీవితం ఎలా ఉంది, ఇన్ని దినాలు దేవుని సన్నిధికి వచ్చి మీరు ఎలా ఉన్నారు, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మందిరానికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు పశ్చాత్తాప్తులై, ప్రభా ఏంటిది నా పరిస్థితి, ఏంటి ఇంకా నా జీవితం బాగోట్లేదు, ఏంటి నా కుటుంబం ఇలా ఉంది, ఏంటి నా పిల్లల విషయం ఇలా ఉందని ఒక్కసారి నేను దేవుని సన్నిధిలో కన్నీరు విడు. ఎందుకంటే ఈ దినం శుభదినం. ఆమెన్ చెప్దామా? ఈరోజు శుభదినం. అంటే ప్రభు మన కొరకు సిలువలో మన కొరకు ప్రాణం పెట్టిన దినం. ఆయన ఆ రక్తంగాన్ని చిందించకపోతే మన ఏ విషయంలో మనకు జయం ఉండదు. మనం జయం పొందుకోవడానికి ఈరోజు వచ్చాం. ఆడవారిగా అందరం ఉపవాసం ఉండి ఎందుకు శుక్రవారం నియమించుకున్నాం, కొంతమంది డిఫరెంట్ డేస్లో ఉంటారు, కానీ ఎక్కువ శుక్రవారం అనగానే అందరు ఉపవాసం ఉండి దేవుని మందిరానికి వస్తారు. మందిరానికి వచ్చినప్పుడు ఏదో ఒక కార్యం మీ కుటుంబంలో జరగాలి, ఆ పట్టుదల మీలోనికి రావాలి. మీరు పట్టుదల లేకుండా ఏదో అనాలోచన వచ్చాము, 2 అంశాలు అక్క చెప్పింది, ప్రార్థన చేశాను, ఆమె హల్లెలూయా అన్నం వెళ్ళిపోయాం. ఎలా వచ్చావో అలా నువ్వు వెళ్ళొద్దు. నీ జీవితం ఇక్కడికి వచ్చింది కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చావు, ప్రతి వారం మందిరానికి వస్తున్నావు, ఏదో ఒక కార్యం నీ జీవితంలో జరగాలి. ఆ విశ్వాసం